ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు. దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఈ చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మీ ಎಲ್ಲರಿಗೂ దయచేయునుగాక. ఆమేన్. ప్రభు చెప్తున్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ప్రతి వారి కుటుంబముతో కూడా ప్రభు చెప్తున్నారు. ఇక్కడ దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు. బంధాలు మారిపోతుంటాయి, కానీ దేవుడు మారడం. ఈరోజు చదివిన వాక్యం ద్వారా ప్రభు అంటున్నారు, భయపడవద్దు, నేను నీతోనే ఉన్నానంటున్నారు. ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందరూ విడిచిపెట్టినా కానీ ప్రభు మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనము వాక్యంలో చూసినట్లుగా ఆయా సమయాలు కుటుంబ పరిస్థితులు మారిపోతుంటాయి, మనుషులు మారుతుంటారు. దేవుని వాక్యంలో చూడండి, నయోమి కుటుంబ జీవితంలో విచ్ఛిన్నము అయిపోయింది. కనుక దేవుడు రూతు ద్వారా కుటుంబాన్ని నిలబెట్టాడు, గౌరవించేటట్టుగా చేశాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆ ఇంటిని దేవుడు శాశ్వత కాలంగా నిలబెట్టినట్లుగా మనం చూడగలుగుతుంటాం. ఈరోజు వాక్యాన్ని విన్నవారులారా, నీ జీవితంలో కూడా మరి భయపడుతున్నావా? ప్రభు నీతోనే చెప్తున్నారు. ఈరోజు నీ కుటుంబం చిన్నవుతున్నా దేవుడు నీ కుటుంబాన్ని నిలబెడతాను అంటున్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు కుటుంబంలో ఆయా బలహీనతలు దేవుడు బలముగా మార్చగలుగుతుంటాడు. ఎందుకంటే నన్ను బలపరిచే దేవుడే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే మోషే బలహీనంగా ఉన్నాడు, దేంట్లోని మాటలోనూ బలహీనంగా ఉన్నాను అంటున్నాడు. కానీ మాట్లాడలేని వ్యక్తిగానే ఉన్నా అంటున్నాడు. ప్రభు చూడండి, మోషే ద్వారా నిలబెట్టుకుని ఆ కుటుంబాన్ని లేక ఇశ్రాయేలు వారి కుటుంబంలోంచి మోషేను బలపరిచి ఒక నాయకునిగా చేయడం జరిగింది. ఈ వాక్యం ద్వారా నీవు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు బలహీనంగా ఉన్నాననుకున్నావా, ప్రభు నిన్నే బలముగా వాడుకుంటుంటాడు. కనుక వాక్యాన్ని వింటున్న వారలారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఇంకా ప్రభువు ఎప్పుడు వరకు తోడుగా ఉంటానన్నాడు. బైబిల్ ఏమంటుందంటే, ముదిమి వచ్చే వరకు నేను నీకు తోడేటాను. ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకున్నవాడును నేనే. యెషయా గ్రంథము 46:4 వచనంలో ఏ విషయంలో భయపడవద్దు, కానీ నేను నీతో చెప్పినాను, నీకు తోడే అంటున్నాను అన్నాడు. ముదిమి వచ్చే వరకు కూడా ప్రభు నిన్ను ఎత్తుకునేవాడుగా కనబడుతున్నాడు. కనుక ఈ దినమందు ఏ విషయంలో నువ్వేమీ చింతించవద్దు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాటలు మనము చూడగలుగుతుంటాం. కారణం ఎందుకంటే అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. అందుకనే నీ జీవితంలో ఏ విషయంలో కూడా భయపడవద్దు, నీకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, ఈ దినము నీ వాక్యము ద్వారా నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను. నిజమే, నువ్వు తోడుగా ఉంటే ఆయన బలహీన సమయంలో బలపరుస్తుంటావు. నాన్న, ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకున్నవాడు నీవే. కుటుంబ జీవితంలో విచ్ఛిన్నమవుతున్నా కానీ ఆ కుటుంబాన్ని నిలబెట్టేది నీవే. కనుక ప్రతి వారిని నీ దీవెనతో నడిపించమని నాయన, ఈ దినం చేస్తున్న పనులలో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, నాయన పనులలో, నాయన అలాగే కాలేజీ వెళ్తూలో ప్రయాణాలు, అన్ని విషయాలు నీ కృప అందరి మీద ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీ ಎಲ್ಲರಿಗೂ తోడై ఉండునుగాక. ఆమేన్. మరణాత.